విశాఖ ఉక్కు విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం మాట తప్పిందా? విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వబోమని చెప్పిన చంద్రబాబు మాటలు ఉత్తమాటలేనా? విశాఖ ఉక్కు విషయంలో మాటలే కానీ కూటమి ప్రభుత్వం చేతల్లోనే ఏమీ చూపించడం లేదా? అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి నేతలు ఇచ్చిన హామీలు అడియాసలయ్యాయా అంటే అవునని అంటున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటాం. విశాఖ ప్రజలకు, ఉక్కు కార్మికులకు టీడీపీ కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇది. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నమైన విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలుగా చేసి ఏ భాగానికి ఆ భాగం ప్రైవేటుకు అప్పజెప్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర యథావిధిగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే రోజు 12 విభాగాలను ప్రైవేటు పరం చేస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం టెండర్లు పిలవటం కలకలం రేపింది. ప్రజలను మాటలతో మభ్యపెడుతూ ఆచరణలో మాత్రం కేంద్రం అడుగులకు టీడీపీ కూటమి నేతలు మడుగులొత్తుతున్నారని విశాఖ జనాలు మండిపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 32 విభాగాలన్నీ పూర్తిగా ప్రైవేటు పరం అవుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంహెచ్పి సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ ను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుని టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ప్లాంట్ కు అత్యంత ముఖ్యమైన క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ను, థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ ను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ఉక్కు యాజమాన్యం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికులను వేలాదిగా తీసేసినా ఎవ్వరూ నోరెత్తడం లేదని, పర్మనెంట్ ఉద్యోగులను బీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నా ఎవ్వరికీ పట్టడం లేదని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఆఖరుకు 32 కీలక విభాగాలను ప్రైవేటు పరం చేస్తున్నారని, అయినా విశాఖ ఉక్కు ప్రైవేటు కాదు అని కూటమి నేతలు చెబుతూ ఉండటంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమిస్తామని వైసీపీ అంటోంది. వైసీపీతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అందరితో కలిసి కూర్చొని కార్యాచరణను రూపొందిస్తామని వైసీపీ చెబుతోంది. 32 విభాగాలు ప్రైవేటీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారికి కల్పించాల్సిన సౌకర్యాల పునరుద్ధరణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. త్వరలోనే ఉక్కు ఉద్యమంపై కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఏం చేశారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై వైసీపీ ఎందుకు ఒత్తిడి చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ కూటమి నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రైవేటీకరణను కూటమి నేతలు అడ్డుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.